ఈ ఫోటో చూడండి. ఇది చూస్తే ఒక సినిమా గుర్తుకొస్తుంది మీకు. ఈ సందర్భంలో ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ. రానాకు గొల్లపూడి మారుతిరావు ఒక కథ చెప్తాడు. పేదోడు చికెన్ బిర్యానీ తింటా ఉంటే వాడికి వెళ్ళి చికెన్ పీస్ లాక్కోవాలి. లాక్కుంటే ఏం చేస్తాడు? వాడు అదే అన్నంలో పప్పు వేసుకొని తింటాడు. మనం పప్పు లాక్కుంటే వాడు అందులో కారం వేసుకొని తింటాడు. కానీ మొత్తం అన్నాన్ని వాని దగ్గర నుంచి లాగేసుకుంటే వాడు ఏం చేస్తాడు? ఆగమాగం అయిపోయి చూస్తూ ఉంటాడు. ఆ టైంలో మనం వచ్చి రైస్ ఫ్రీ అని చెప్పాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? అబ్బా వీళ్ళు రైస్ ఫ్రీగా ఇస్తా ఉన్నారని చెప్పి ఆ సంతోషంతో డొబ్బి తబ్బిపోయిపోయి మన వెంట బానిసలాగా పడి ఉంటాడు అని చెప్పి ఆ సినిమాలో గొల్లపూడి మారుతిరావు రానాతో అంటాడు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే సేమ్ జిఎస్టీ ఇష్యూలో కూడా ఇదే జరిగింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పేరుతోటి 2017లో నరేంద్ర మోడీ సర్కారు ఒక కార్యక్రమం మొదలుపెట్టింది ట్యాక్స్లకు సంబంధించి. రకరకాల స్లాబులు పెట్టి రకరకాల వస్తువులని రకరకాల స్లాబుల్లో పెట్టేసి ప్రజల మీద ఒక గుదిబండను మోపింది. ప్రజల మీదనే కాదు, రాష్ట్రాల మీద కూడా మోపింది. రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళు లాగేసుకునే ప్రయత్నం చేశారు.